కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక ప్రజలు ఆందోళన నిర్వహించారు. స్థానిక గ్రామస్తుడు జింక భాస్కర్ మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం అమలు చేసిందని గుర్తు చేశారు. అలాగే రాజంపేట గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఇచ్చిన లిస్టులో 25 నుంచి 30 మంది వరకు భూమి ఉన్న ధనవంతుల పేర్లు కూడా ఉన్నాయని ఆరోపించారు. నిరుపేదలకు ఇళ్ల ఇవ్వకుంటే 500 మంది నుంచి 1000 మంది వరకు ప్రజలతో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. గత వారం నుంచి మనకు ఇందిరమ్మ ఇల్లు అని మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క డిస్టిక్లో మన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి నిరుపేదలకు, ఓన్లీ నిరుపేదల అర్హులైన వాళ్లకు ఇళ్ళ కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని ఇచ్చిర్రు. అప్పుడు గ్రామ పంచాయతీలో ఒక నెల ముందు అందరికీ ఇచ్చారు. దరఖాస్తులు పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు. దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత ఈ లిస్టు, ఫైనల్ లిస్టు, ఈ ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్ట్ అని చెప్పారు. దీంట్లో ఈ కమిటీలో ఉన్న మెయిన్ టౌన్ అధ్యక్షుడు బెస్తా చంద్రం ఏమని చెప్తున్నాడు, అందరికీ బెదిరిస్తుంటూ కాల్ చేస్తున్నాడు. ఎందుకు గ్రూప్లలో పెడుతున్నారని కాల్ చేస్తున్నాడు. దీంట్లో 30 మంది అంటే ఎలిజిబుల్ ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా 30 మంది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళని తీసేసి ఫైనల్గా మంచి వారిని, బరాబర్ అర్హులైన వాళ్ళను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న అమ్మ వీళ్ళు వచ్చారు, వీళ్ళకు ఇల్లు కూలిపోయినాయి, వీళ్ళ సొంతలను సెలెక్ట్ చేసి చేయాలి. అలాగే మేము కూడా ఇలా సెలెక్ట్ చేయకపోతే ఇప్పుడు కూడా వస్తా అని చెప్పారు. అర్హులైన వాళ్ళు పక్క వచ్చి మేము మాట్లాడతామంటే మేమే చెప్పినాం, అమ్మ ఇప్పుడే రాకండి మేము చెప్తామని చెప్పినాం. ఒకవేళ వీళ్ళు బరాబర్ చేయని ఎడల అదే మన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ దగ్గరికి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే రమణారెడ్డి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి భారీ ఎత్తున రాజంపేటలో 500 మందితో భారీ ఎత్తున వెళ్ళి వాళ్లకు ఇస్తామని కోరుకుంటున్నాం.